Hi, welcome back. So in this video, I'm going to discuss about the classic problems of synchronization. These problems depict the issues or even flaws of process synchronization in systems where cooperating processes do exist. So this video, I'm going to cover three of these classic problems, namely the bounded buffer problem, which is also the other name for producer-consumer problem, which we discussed in our earlier videos. And then we move on to the readers-writers problem, and finally the dining philosophers problem. So first, let us discuss about the bounded buffer problem and how can we solve it using the synchronization tools that we have. Okay, so first things first, as I told you, the bounded buffer problem is pretty much similar to what we have studied earlier in our producer consumer problem. The reason why we named it as the bounded buffer problem is because we use a buffer which is bounded value. That means it has a finite value or a maximum value. మనకి ఇన్ఫినిట్ బఫర్ ఫైనట్ బఫర్ అని ఉంటుంది. సో ఫైనట్ బఫర్ అంటే 10 అవనండి, 20 అవనండి, 200 అవనండి, 5000 అవనండి, ఏదో ఒక మాక్సిమం వాల్యూ పెట్టుకుంటాం కాబట్టి దాన్ని బౌండెడ్ బఫర్ అంటాం. సో ఈ బౌండెడ్ బఫర్ తో వచ్చే ప్రాబ్లమ్ ని బౌండెడ్ బఫర్ ప్రాబ్లమ్ అని పిలుస్తాం. సో బౌండెడ్ బఫర్ తో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే సింక్రనైజేషన్ వల్ల వస్తుంది. ఇఫ్ టూ ప్రాసెస్ ట్రై టు యాక్సెస్ ద బఫర్ ఎట్ ద సేమ్ టైమ్, విచ్ ఇస్ ఎ కామన్ బఫర్ ఆర్ విచ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఏ షేర్డ్ మెమరీ మోడల్. So you can see here that this is a generalization of the producer consumer problem wherein the access is controlled to a shared group of buffers of a limited size. So ఈ బఫర్ అనేది లిమిటెడ్ సైజ్ అంటే మనకి బౌండెడ్ గానే ఉంటుంది. సో ఏదో ఒక మాక్సిమం వాల్యూ ఉంటుంది. Now for this particular discussion what we have is we are actually taking three semaphores. So ఒకటి ఇది ఇనిషియలైజేషన్స్, ఒకటేమో మ్యూటెక్స్ సెమాఫోర్ అంటాము. సో దిస్ సెమాఫోర్ మ్యూటెక్స్ ప్రొవైడ్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్. ఇది బైనరీ సెమాఫోర్. సో ఈ బైనరీ సెమాఫోర్ అంటే ఏం చదువుకున్నాం ఇంతకు ముందు, ఎయిదర్ ఇట్ విల్ హ్యావ్ ఎయిదర్ 1 or a 0 value only. Okay, and then we have other semaphores called as empty and full. ఇవి రెండు కౌంటింగ్ సెమాఫోర్స్. దీస్ టూ ఆర్ యువర్ కౌంటింగ్ సెమాఫోర్స్. n అనేది ఏంట్రా అంటే, ఫర్ అవర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అస్యూమ్ దట్ ద బఫర్ పూల్ ఈజ్ 5, అంటే మొత్తం 5 బఫర్స్ ఉన్నాయి అనుకున్నాం అనుకోండి. Assuming that 1, 2, 3, 4 and 5. So here n is equal to 5. Okay, so int n. So in ala chestamu, the empty and full semaphores count the number of empty and full buffers. So ఎన్ని ఇప్పుడు కరెంట్లీ ఉన్న వాటిల్లో ఎన్ని ఎంటీ ఉన్నాయి అనేది ఎంటీ చెప్తుంది, ఎన్ని ఫుల్ ఉన్నాయని చెప్పేదానికి ఫుల్ అనే కౌంటింగ్ సెమాఫోర్ చెప్తుంది. వీటి ఇనిషియలైజేషన్ ఫస్ట్ కరెంట్లీ ఏమి ఫుల్ ఉండవు కాబట్టి ఫుల్ ని 0 తో ఇనిషియలైజ్ చేస్తాను. అండ్ కరెంట్లీ అన్ని బఫర్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి సెమాఫోర్ ఎంటీ ఈజ్ ఈక్వల్ టు n, అంటే మన ఎగ్జాంపుల్ లో 5 అనుకుందాం. మ్యూటెక్స్ ఈజ్ ఇనిషియలైజ్డ్ టు 1 which is a binary semaphore. So the semaphore empty is initialized to the value n, the semaphore full is initialized to the value 0. సో ఫస్ట్ ప్రొడ్యూసర్ ప్రాసెస్ తీసుకుందాం. సో ప్రొడ్యూసర్ ప్రాసెస్ అనేవాడు ఎగ్జిక్యూషన్ మొదలు పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? సో వైల్ ట్రూ, what it will do is it will produce an item in the next produced, and first thing it is doing is weight of empty. సో మన empty value ఎంత? empty value అనేది 5. సో ఇప్పుడు వెయిట్ అంటే ఏం చేస్తాము? డిక్రిమెంట్ చేయాలి. అంటే ప్రొడ్యూసర్ అనేవాడు కనుక ఫస్ట్ దాంట్లో ప్రొడ్యూస్ చేసి పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఎంటీ ఎన్ని ఉంటాయి బఫర్స్? నాకు 5 ఉండవు, బికాస్ నౌ దిస్ ఈస్ బీయింగ్ ఫుల్, ఐ హావ్ టు డిక్రిమెంట్ ఇట్. సో దిస్ వెయిట్ ఆపరేషన్ డిక్రిమెంట్స్ ద బఫర్ వాల్యూ ఆఫ్ ఎంటీ ఫ్రమ్ 5 to 4. సో ఇది అయిపోయిన తర్వాత ఒకసారి డిక్రిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అన్నాడు. ఈ మ్యూటెక్స్ అనేది ఏంటి? దిస్ ఈజ్ యువర్ బైనరీ సెమాఫోర్. ఇట్స్ కరెంట్ వాల్యూ ఈజ్ 1. సో ఎప్పుడైతే వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అన్నాడో ఆటోమేటికలీ దిస్ మ్యూటెక్స్ వాల్యూ విల్ బికమ్ 1 - 1 0 అవుతుంది. ఎప్పుడైతే 0 అవుతుందో నో అదర్ ప్రాసెస్ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద క్రిటికల్ సెక్షన్, రైట్? సో ఎప్పుడైతే ప్రొడ్యూసర్ అనేవాడు లోపలికి అంటే క్రిటికల్ సెక్షన్ లోకి వెళ్తున్నాడో, హీఈస్ యాడింగ్ దిస్ పర్టికులర్ ఐటమ్ టు ది బఫర్, he has placed a mutex here. అంటే బైనరీ సెమాఫోర్ వాడి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒకసారి ఇక్కడ వీడి క్రిటికల్ సెక్షన్ లో వీడి వర్క్ అయిపోయిన తర్వాత అంటే అప్డేట్ చేసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాట్ హి ఈస్ డూయింగ్, హి ఈస్ రిలీజింగ్ ద లాక్ సిగ్నల్ మ్యూటెక్స్. అంటే ఇప్పుడు మళ్ళీ మ్యూటెక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 0 + 1 19. దట్ మీన్స్ హి ఈస్ అలౌవింగ్ ఎనీ అదర్ ప్రాసెస్ టు గో ఇన్ నౌ. అండ్ నెక్స్ట్ హి ఈస్ సిగ్నలింగ్ ద ఫుల్ సెమాఫోర్. సో ఫుల్ సెమాఫోర్ అంటే ఏంటి? ఇక్కడ ఫుల్ అనేది ఏమో 0 అంటే ఏం చెప్తున్నాం ఇందాక మనం? కరెంట్లీ ఎన్ని ఐటమ్స్ ఫుల్ ఉన్నాయి అని చెప్పడానికి 0 తో ఇనిషియలైజ్ చేసాం, బికాస్ ఎట్ ద ఇనిషియల్ స్టేజెస్ మీ బఫర్లు అన్ని ఖాళీగా ఉన్నాయి, ఏది ఫుల్ గా లేదు కాబట్టి ఫుల్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేశాడు? ఒక ఐటమ్ ని ఫిల్ చేశాడు కాబట్టి సిగ్నల్ ఫుల్ అన్నాడు. అంటే ఏమవుతుంది? నౌ ద ఫుల్ వాల్యూ బికమ్ 0 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1.
లెట్ us assume that at this current stage కన్స్యూమర్ అనేవాడు లేడు అనుకుందాం, ఇంకా హీఈస్ నాట్ యాక్టివ్. సో ప్రొడ్యూసర్ వాంట్స్ టు గో అగైన్. సో మళ్ళీ వెళ్ళొచ్చుగా. సో మళ్ళీ ప్రొడ్యూసర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. అనుకున్నప్పుడు వన్స్ అగైన్ వాట్ విల్ డూ, ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత ఎంటీది 4. సో సెకండ్ టైం రన్ అయినప్పుడు he has to decrement it further down, ఎందుకంటే ఇంకోటి కూడా తీసుకుంటున్నాడు. సెకండ్ ఐటమ్ is also is currently being filled up. సో 4 - 1 3 అవుతుంది ఎంటీ. అంటే ఎన్ని ఎంటీ ఉన్నాయో తెలుసుకుంటున్నాం మనం. అండ్ వెయిట్ మ్యూటెక్స్ ఇందాక 1 ఉందిగా. సో ఇక్కడ మళ్ళీ 1 - 1 0. ఓకే. సో యాడ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ టు ద బఫర్. ఇది క్రిటికల్ సెక్షన్. ఈ క్రిటికల్ సెక్షన్ లో వాడు ఎంట్రీ అయ్యి వాడు యాడ్ చేసిన వాడు ప్రొడ్యూస్ చేసిన ఐటమ్ ని బఫర్ లో లోడ్ చేశాడు. లోడ్ చేసిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు ఏం చేశాడు, సిగ్నల్ మ్యూటెక్స్. సో మళ్ళీ మ్యూటెక్స్ వాల్యూ ఏమవుతుంది, 0 + 1 = 1 అయిపోయింది. అండ్ సిగ్నల్ ఫుల్ అన్నాడు. ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ ఫుల్ గా ఉన్నాయి, 2 ఉన్నాయి. సో హియర్ 1 + 1 = 2. ఓకే, ఇప్పుడు ఫుల్ అయిపోయింది. నౌ ఎట్ దిస్ పాయింట్ లెట్ us assume that కన్స్యూమర్ అనేవాడు లైవ్ లోకి వచ్చాడు. ఇమాజిన్ దట్ కన్స్యూమర్ హ్యాస్ కమ్ ఇన్ టు ప్లే అండ్ కన్స్యూమర్ నౌ వాంట్స్ టు రన్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ బయటికి వెళ్ళిపోయిన వెంటనే కన్స్యూమర్ వచ్చాడు. సో కన్స్యూమర్ వాడి కోడ్ చూడండి. ఫస్ట్ వెయిట్ ఆఫ్ ఫుల్. సో ఫస్ట్ వాడు ఎంటర్ అవ్వగానే ఇప్పుడు కరెంట్ వెయిట్ ఫుల్ వాల్యూ ఎంత 2. సో వీడు ఎప్పుడైతే ఒక ఐటమ్ ని కన్స్యూమ్ చేస్తున్నాడో 2 - 1 1 అయింది. అండ్ వెయిట్ మ్యూటెక్స్ వాల్యూ ఎంత 1 ఉంది. సో 1 - 1 0 చేసి వాడు ఇప్పుడు క్రిటికల్ సెక్షన్ లోకి వెళ్ళాడు. దిస్ ఈస్ ద క్రిటికల్ సెక్షన్ ఆఫ్ యువర్ కన్స్యూమర్. సో క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి, ద కన్స్యూమర్ ఈస్ కన్స్యూమింగ్ వన్ ఆఫ్ ది ఐటమ్ ఫ్రమ్ ద బఫర్. ఇది కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్ చేస్తున్నాడు. మీకు మనం సింక్రనైజేషన్ ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం, ప్రొడ్యూసర్ అనేవాడు బఫర్ లో ఒక ఐటమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అదే టైం కి కన్స్యూమర్ అనేవాడు అదే ఐటమ్ ని కన్స్యూమ్ చేయడానికి ట్రై చేయకూడదు, రైట్? సో అలా మనం తీసుకున్నప్పుడు మనం సెమాఫోర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాం అంటే, ఇమాజిన్ వెన్ ది కన్స్యూమర్ ఈస్ ఇన్ ద క్రిటికల్ సెక్షన్ నౌ. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేయడానికి వచ్చాడు. సో ప్రొడ్యూసర్ చేయడానికి ఏం చేస్తాడు, ఫస్ట్ వెయిట్ ఆఫ్ ఎంటీ చేశాడు. అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకోటి తగ్గించాడు 2. బట్ కెన్ హీ ప్రొసీడ్ ఫర్దర్? నో. ఎందుకంటే వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ దగ్గరకు వచ్చినప్పుడు కన్స్యూమర్ అనేవాడు క్రిటికల్ సెక్షన్ లో ఉంటే మ్యూటెక్స్ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ 0 అయినప్పుడు ద ప్రొడ్యూసర్ విల్ బి బ్లాక్డ్ ఎట్ దిస్ పర్టికులర్ వెయిట్ ఆపరేషన్ బికాస్ ద కరస్పాండింగ్ సెమాఫోర్ ఈస్ కరెంట్లీ 0. సో ప్రొడ్యూసర్ అనేవాడు క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అవ్వలేడు. ప్రొడ్యూసర్ అనేవాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. మీన్ వైల్ once the consumer finishes its work in the critical section, it will come out. So come out వచ్చినప్పుడు ఏం చేస్తాడు, లాక్ రిలీజ్ చేస్తున్నాడు. అంటే మ్యూటెక్స్ వాల్యూని 0 + 1 = 1 చేసేసాడు. ఎప్పుడైతే దీన్ని 1 చేస్తాడో ఆటోమేటికల్లీ ద ప్రొడ్యూసర్ విల్ బి అన్బ్లాక్డ్ అండ్ ద ప్రొడ్యూసర్ కెన్ నౌ ఎంటర్ ఇన్ టు ఇట్స్ క్రిటికల్ సెక్షన్. ఓకే. సో బయటకు వచ్చిన తర్వాత కన్స్యూమర్ నెక్స్ట్ ఏం చేశాడు, సిగ్నల్ ఆఫ్ ఎంటీ చేశాడు. సో సిగ్నల్ ఆఫ్ ఎంటీ అంటే ఏం చేశాడు, హియర్ యూ కెన్ నో దట్ ఎంటీ = ఫస్ట్ లో ఎంత ఉంది, n ఉంది. కానీ ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాడు. అంటే ఎందుకు, వీడు ఒక ఐటమ్ ని రిమూవ్ చేశాడు కాబట్టి ఇప్పుడు నా ఖాళీ ఒకటి పెరిగింది కాబట్టి ఎంటీ షుడ్ బి ఇంక్రిమెంటెడ్. సో ఇక్కడ కరెంట్లీ ఇంతకు ముందు 3 ఉంది. కానీ ఇంతాక ఇక్కడ వచ్చినప్పుడు బ్లాక్ అయినప్పుడు ఏం జరిగింది, 3 - 1 = 2 అయింది. కానీ ఎప్పుడైతే కన్స్యూమర్ బయటకు వచ్చేస్తున్నాడో వాట్ హీ విల్ డూ ఇస్ 2 + 1 = 3 చేస్తాడు. That means that at any given point of time, your empty buffers or the counting semaphore empty will tell you how many empty spaces are there within the buffer. And at the same time, the counting semaphore full will tell you how many items are there currently inside your buffer. ఎందుకంటే ఒకవేళ మీకు ఎంటీ కనుక ఫిల్ అయిపోయింది అనుకోండి, ఎంటీ లేవు, ఎంటీ 0 అయిపోయింది. దట్ మీన్స్ ఆల్ ద స్పేసెస్ ఆర్ ఫుల్ నౌ. ఎంటీ = 0. ప్రొడ్యూసర్ అనేవాడు ముందుకు వెళ్ళగలరా, ప్రొడ్యూసర్ అనేవాడు ఇంకొక ఐటమ్ ని ప్రొడ్యూస్ చేసి ప్లేస్ చేయగలరా, లేదు. ఎందుకంటే వాడికి ఖాళీ లేదు. ఇమాజిన్ దట్ ఆల్ దీస్ 5 బఫర్స్ ఆర్ ఫిల్ చేసిన తర్వాత మన రిక్వైర్మెంట్ ఏంటి, ద ప్రొడ్యూసర్ షుడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీమోర్. ఎందుకంటే వాడు అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి హీ హ్యాస్ టు వెయిట్. దట్ వెయిటింగ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ విల్ బి హ్యాపెనింగ్ ఎట్ దిస్ వెయిట్ ఆపరేషన్. ఎందుకంటే ఎంటీ కనుక 0 అయితే ప్రొడ్యూసర్ అనేవాడు కొత్తవి ప్రొడ్యూస్ చేయలేము. అన్లెస్ అంటిల్ ఎంటీ అనేది కనీసం ఒకటన్నా, అంటే ఒక్క ఎంటీ స్పేస్ అన్నా ఉంటే తప్ప ప్రొడ్యూసర్ అనేవాడు కొత్తవి ప్రొడ్యూస్ చేయడు. సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ కన్స్యూమర్, ఇది కూడా చూడండి, ఫుల్ అనేది ఉంటే తప్ప, అంటే ఫుల్ అంటే ఏంటి, మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలియాలి. అంటే కనీసం ఒక్క ఐటమ్ అన్నా ఉంటే తప్ప కన్స్యూమర్ అనేవాడు ముందుకు రాడు. ఒకవేళ ఫుల్ 0 ఉందనుకోండి, దట్ మీన్స్ దెర్ ఆర్ నో ఐటమ్స్ ఇన్సైడ్ యువర్ బఫర్. అంటే ప్రొడ్యూసర్ ఏమీ పని చేయలేదు. కన్స్యూమర్ వాడు ఎక్కడి నుంచి కన్స్యూమ్ చేస్తాడు, కన్స్యూమ్ చేయలేడుగా. అందుకనే ఇక్కడ కూడా ద ఫస్ట్ స్టెప్ ఇన్ కన్స్యూమర్ ఈస్ దట్ we check whether the consumers
in the consumer's code, we check whether there are any items present inside your buffer. Only if there are at least one item, then the consumer will proceed further. Otherwise, the consumer will be blocked in the very first wait operation only. And the other opportunity and the other thing which a consumer will be blocked is on mutex, because if the producer is already inside its critical section, the consumer will not be able to proceed further. So this is how you can provide a solution to the producer consumer problem, or in other ways the bounded buffer problem, using semaphores. So let us move on to the next sort of problem, which we call it as the readers writers problem. So ఈ readers writers problem అంటే ఏంటంటే, imagine that there are two categories of processes. One of them are called as readers and the other set of processes are called as writers. అంటే డేటాని యాక్సెస్ చేసి డేటాని రీడ్ మాత్రమే చేసే వాటిని రీడర్స్ అంటాము. డేటాని యాక్సెస్ చేసి రీడ్ తో పాటు రైట్ కూడా అంటే మోడిఫై చేసే వాటిని రైటర్స్ అంటాము. ఇక్కడ ఇబ్బంది ఏముంది సార్, రెండు సెట్స్ ఉన్నాయి కదా, ఓకే ఫైన్. There is no problem if we allow multiple readers to access the data simultaneously. అంటే ఎంతమంది చదివినా ఏమీ మోడిఫికేషన్స్ చెయ్యరు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కానీ we should always provide exclusive access to the writers. అంటే రైటర్ అనేవాడు ఎవడో ఒకడు మాత్రమే క్రిటికల్ సెక్షన్ లోకి వెళ్ళి డేటాను మోడిఫై చేయాలి. సైమల్టేనియస్ యాక్సెస్ టు డిఫరెంట్ రైటర్స్ షుడ్ నాట్ బి మేడ్ పాసిబుల్. అండ్ ఆల్సో రైటర్ అనేవాడు రాస్తున్నప్పుడు రీడర్ కి యాక్సెస్ ఇవ్వకూడదు. అంటే రీడర్ కి రైటర్ కి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఉండాలి. మల్టిపుల్ రైటర్స్ మధ్యలో కూడా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మల్టిపుల్ రీడర్స్ కనుక వస్తే we can allow them, because multiple simultaneous access to readers will not have any adverse effect. Okay, so there are no adverse effects if two readers access, two or more, entamandana kavachchu, if two readers access the shared data simultaneously. There is no limit to how many readers can access the data simultaneously, but when a writer accesses the data, it needs exclusive access. సో రైటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా రైటర్ అనేవాడు ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఇవ్వాలి. రీడర్ అనేవాడు ఒకటి తర్వాత ఎంతమంది వెళ్ళి చదివినా మనకి ఇబ్బంది ఏమీ లేదు. నౌ ఈ ప్రాబ్లమ్ ని, బికాస్ హౌ డు యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, హౌ డు యూ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ ని మనం రీడర్స్ రైటర్స్ ప్రాబ్లమ్ అంటాం. దీనికి రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి, బట్ వీ విల్ డిస్కస్ టూ డిఫరెంట్ వేరియేషన్స్. దీస్ టూ వేరియేషన్స్ అరైజ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ హౌ డు యూ అసైన్ ప్రయారిటీస్. అంటే రెండు సొల్యూషన్స్ ప్రపోజ్ చేస్తాము. ఈ రెండు సొల్యూషన్స్ ఏంట్రా అంటే, ఒక సొల్యూషన్ ఏమో రీడర్స్ కి హై ప్రయారిటీ ఇస్తాను, ఇంకో సొల్యూషన్ ఏమో రైటర్స్ కి హై ప్రయారిటీ ఇస్తాను. అంటే ఏంటి సార్? సో ద ఫస్ట్ థింగ్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫస్ట్ రీడర్స్ రైటర్స్ ప్రాబ్లమ్ రిక్వైర్స్ దట్ నో రీడర్ be kept waiting unless a writer has already obtained permission to use the shared object. దాని అర్థం ఏంటంటే, మనకి ఒకవేళ రైటర్ అనేవాడు క్రిటికల్ సెక్షన్ లోకి లేనప్పుడు, if there is no writer inside the critical section, the readers can go inside. So the readers need not wait for a writer. అంటే ఆల్రెడీ ఒక రీడర్ ఉన్నాడు లోపల, ఇంకో రైటర్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు రీడర్ హై ప్రయారిటీ ఇచ్చి మల్టిపుల్ రీడర్స్ ని లోపలికి పంపించేయచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ సొల్యూషన్ వేర్ వి అసైన్ హై ప్రయారిటీ టు ది రీడర్. రెండోది ఉల్టా, వాట్ ఈస్ థింగ్ ఈస్ వి అసైన్ హై ప్రయారిటీ టు ఏ రైటర్. అంటే ఎప్పుడైనా సరే రైటర్ అనేవాడు క్యూలోకి వస్తే రీడర్ ని ఆపి రైటర్ కి ఇస్తాం. దట్ మీన్స్ వెన్ దెర్ ఆర్ టూ పార్టీస్, రీడర్ అండ్ రైటర్, then we assign high priority to the writer so that the writer goes inside first. Writer అనేవాడు ముందు పంపిస్తాం మనం. So the second readers writers problem requires that once a writer is ready, that writer performs its right as soon as possible. In other words, if a writer is waiting to access the object, no new readers may start reading. అంటే ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఒక రీడర్ లోపలికి వెళ్ళాడు, డేటా చదువుతున్నాడు, ఇంకో రీడర్ వచ్చాడు, అదే టైం ఇంకో రైటర్ వచ్చాడు. ఫస్ట్ సొల్యూషన్ ఏం చెప్తుంది? నువ్వు రైటర్ ఆపి రీడర్ ని పంపించు, ఎందుకంటే రీడర్ నాకు హై ప్రయారిటీ కాబట్టి, ఎంతమంది రీడర్స్ వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు కాబట్టి ఐ కీప్ ఆన్ సెండింగ్ రైటర్స్. సెకండ్ సొల్యూషన్ లో సేమ్ సినారియో కనుక తీసుకుంటే, ఒక రీడర్ లోపల ఉన్నాడు, రీడర్ వచ్చాడు, రైటర్ వచ్చాడు. అలాంటప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు పర్మిట్ దిస్ రీడర్, ఈ రీడర్ ని రెండో వాడిని పంపించడానికి నాకు ఇష్టం లేదు. సో ఐ విల్ వెయిట్ అంటిల్ ద ఫస్ట్ రీడర్ కమ్స్ అవుట్, దెన్ ఐ విల్ ఆటోమేటిక్లీ సెండ్ ద రైటర్ ఇన్సైడ్. ఐ విల్ మేక్ ది రీడర్ వెయిట్. As you must have guessed by now, both the solutions have problems. Both can lead to starvation. A solution to either problem may result in starvation. In the first case, writers may starve. అంటే వరుసగా కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ రైటర్స్ వస్తూనే ఉన్నారు అనుకోండి రీడర్స్, రైటర్ అనేవాడికి ఇంకా ఛాన్స్ రాదు లోపలికి వెళ్ళటానికి. అలానే రెండో కేసులో కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ రైటర్స్ కనుక వస్తున్నారు అనుకోండి, రీడర్స్ అనే వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో లెట్ us see what kind of solution that we can propose for this kind of problem. So ఇందులో
we have these three data structures that are being shared between the reader and writers. So first we call it as a semaphore RW mutex. Ivi rendu binary semaphores. Both of these two are binary semaphores. You know that the binary semaphores only take either values of 0 or 1, right? This is a variable. This is a variable which counts the number of readers inside. So ఎంతమంది రీడర్స్ ఉన్నారు అని చెప్పే వేరియబుల్ ని మనం రీడ్ కౌంట్ తో చూపిస్తాం. This is the variable read count. So you can see that the binary semaphores mutex and RW mutex are initialized to 1. Read count is a variable initialized to 0. So RW mutex ante reader writer mutex. So RW mutex is shared between a reader process and a writer process. ఈ రెండింటి మధ్య షేర్ చేసుకుంటాం. అంటే either one, it only allows one process to go inside. ఇంకోటి మ్యూటెక్స్ సెమాఫోర్ ఉంది కదా, నెక్స్ట్ దిస్ మ్యూటెక్స్ ఈజ్ యాక్చువల్లీ షేర్డ్ అమాంగ్ రీడర్స్. ఎందుకు సార్? ఎందుకంటే ఈ రీడ్ కౌంట్ వేరియబుల్ ని మోడిఫై చేసేటప్పుడు we use this mutex semaphore for mutual exclusion among readers also. And the read count variable keeps track of how many processes are currently reading the object. ఇదేం చెప్తుందంటే at any given point of time నాకు లోపల ఎంతమంది, how many readers are there అనేది చెప్తుంది. So with this introduction part, let me show you the proposed solution for readers writers problem. Okay, and I'll show you what is what. ఇది చూడండి, ఫస్ట్ రైటర్ ప్రాసెస్ తీసుకున్నాం. pretty simple and straight forward. So writer process ఏంటంటే wait true. So if there is a writer process, it will first enter in. అక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది, wait RW mutex. If there is no reader currently active, ఎవడో గనక యాక్టివ్ లో లేడనుకోండి, RW mutex వాల్యూ ఎంత ఫస్ట్ ఇనిషియల్ గా 1. సో 1 కాబట్టి ఆటోమేటికల్ గా రైటర్ ప్రాసెస్ అనేది వెయిట్ ఆపరేషన్ చేస్తుంది. అప్పుడు ఇది ఆటోమేటిక్ గా 0 అవుతుంది. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద క్రిటికల్ సెక్షన్, పెర్ఫార్మ్ ద రైటింగ్, and it will come out. Then it will increment the value of this mutex to 1 again, and it will leave. Pretty simple, pretty straightforward. మనం ఇంతకు ముందు మ్యూచువల్ ఎక్స్క్లూజన్ గురించి ఎలా అయితే చదువుకున్నాం, ఇది అంతే. వెయిట్ ఆపరేషన్, సిగ్నల్ ఆపరేషన్, మధ్యలో క్రిటికల్ సెక్షన్, అంతే. నో న్యూ థింగ్. సో ద స్ట్రక్చర్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. వాట్ నౌ లెట్ us చెక్ అవుట్ ది స్ట్రక్చర్ ఆఫ్ రీడర్స్ ప్రాసెస్. ఇప్పుడు రీడర్స్ ప్రాసెస్ చూడండి. రీడర్స్ ప్రాసెస్ కూడా కోడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం కనిపిస్తుంది, ఫస్ట్ మ్యూటెక్స్, ఇది కూడా బైనరీ సెమాఫోర్. మ్యూటెక్స్ వాల్యూ మనం 1 తో ఇనిషియలైజ్ చేసాం. ద ఫస్ట్ రీడర్ let us assume that R not అనుకున్నాం. The first reader which comes into or which executes this particular code enters in. So ఏం జరుగుతుంది, వెయిట్ మ్యూటెక్స్ చేస్తాడు. వెయిట్ మ్యూటెక్స్ చేసినప్పుడు మ్యూటెక్స్ ఇస్ ఎ సెమాఫోర్ which is shared among readers only. సో మ్యూటెక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. And it will enter in read count plus. Read count initial value ఎంత, 0. సో ఆ R0 అనేవాడు ఏం చేస్తాడు, read count ని it will increment it to 1. Now if read count is equal to 1, కరెక్ట్గా we will execute this statement. ఏమవుతుంది, వెయిట్ ఆఫ్ RW mutex. ఒకవేళ ఎవడు లేదనుకోండి, RW mutex అవైలబిలిటీలో ఉందనుకోండి, ఉంటే కనుక this R0 now will enter into the critical section. ఇది 0 అవుతుంది. It will make this value as 0. And next step is signal mutex. Signal mutex అంటే ఇందాక mutex ని 0 పెట్టాను కదా. So signal mutex is now it will become 1 again. And R0 enters into the critical section. R0 అనేవాడు క్రిటికల్ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇదే టైంలో రైటర్ కూడా ఎంటర్ అవడానికి ట్రై చేశాడు అనుకోండి, ఎక్కడ అయిపోతాడు, బికాస్ ది RW mutex value is 0, the writer will be blocked at this wait operation. The writer is not permitted access to enter to the critical section simply because the value of the binary semaphore RW mutex is now 0. So when one reader is inside the critical section, no writer can enter. నాకు కావాల్సిన మ్యూచువల్ ఎక్స్క్లూజన్ మెయింటైన్ అయింది. సో ఫర్ దట్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ I implemented the RW mutex which has prohibited a writer from entering into the critical section while a reader is active. Now ఇంకొక నెక్స్ట్ రీడర్ వచ్చాడు, R1 అనేవాడు వచ్చాడు. Let us assume that R1 is the next reader which want to enter. మన సొల్యూషన్ ప్రకారం ఏంటి, as long as there are readers you can keep on sending the readers. వచ్చాం. సో వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ వెయిట్ మ్యూటెక్స్. ఇప్పుడు దీని కరెంట్ వాల్యూ ఎంత, సిగ్నల్ మ్యూటెక్స్ అయిపోయింది కాబట్టి 1 అవుతుంది. సో మళ్ళీ R1 అనేవాడు కూడా దాన్ని 0 చేశాడు.
ఎంటర్ అయ్యాడు. రీడ్ కౌంట్ ప్లస్ అయింది. అంటే ఇప్పుడు ఇంత కౌంట్ ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది? వెన్ R1 కమ్స్ ద రీడ్ కౌంట్ ఈస్ 2. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇఫ్ రీడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 కాదుగా, ఇట్ ఈస్ ఆల్రెడీ 2 నౌ. సో దిస్ ఇన్స్ట్రక్షన్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ బై R1. డైరెక్ట్ గా కిందకి వచ్చేసాడు. సిగ్నల్ మ్యూటెక్స్ అన్నాం. సో ఈ మ్యూటెక్స్ ఇందాక 0 చేశాం కదా, మళ్ళీ 1 చేస్తాడు. నౌ R1 is also inside the critical section. Let us assume that next R2 అనేవాడు కూడా వచ్చాడు. So R2 also will does the same task. Now the read count will become 3. So R2 అనేవాడు కూడా రీడ్ చేస్తుంటాడు. సో simultaneously there are 3 readers processes accessing the data. మన లెక్క ప్రకారంగా మనం ఇవ్వచ్చు, because there is no maximum limit on the number of readers that can have simultaneous access to the data. నాకు ఇబ్బంది ఏం లేదు దాంట్లో. Now ఇప్పుడు let us assume that R0 wants to leave. సో R0 అనేవాడు వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంటే వాడు రీడింగ్ అయిపోయింది. He wants to leave now. So when he wants to leave, first thing he has to do is he has to signal wait mutex. So already signal mutex చేసి లోపలికి వచ్చాడు కదా ఎంత R2 కూడా. And now this becomes 0. Next what you will do, read count minus. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 కాస్త ఏమవుతుంది ఇప్పుడు నాకు? 2 అయ్యింది. ఇఫ్ రీడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయమంటున్నా. కానీ ఇప్పుడు రీడ్ కౌంట్ ఎంత ఉంది నాకు? 2 ఉంది. సో దిస్ డస్ నాట్ ఎగ్జిక్యూట్. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయను నేను. అండ్ R0 నెక్స్ట్ స్టేట్మెంట్ కి వస్తుంది, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. సో ఇంతకు ఇక్కడ 0 చేశాడు కదా, సిగ్నల్ ఆపరేషన్ నౌ విల్ మేక్ ది మ్యూటెక్స్ వాల్యూ యాజ్ 1 అండ్ R0 విల్ లీవ్. R0 బయటికి వెళ్ళిపోయాడు. సో నౌ లెట్ us సే దట్ R0 లెఫ్ట్. నెక్స్ట్ R1 కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు. సో R1 కూడా ఏం చేశాడు? సేమ్ థింగ్ చేశాడు. రీడ్ కౌంట్ ఎంత అవుతుంది? 1 అయ్యింది. అండ్ రీడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 నా? కాదు, చెక్ చేశాడు. సో దిస్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. అండ్ సిగ్నల్ మ్యూటెక్స్ చేస్తాము, మళ్ళీ 1 అవుతుంది. సో R1 కూడా వెళ్ళిపోయాడు. There is only one reader left inside the critical section, and let us assume that R2 now wants to leave. So R2 also will do the same task, but at read count, now the read count value will become 0 because there are no more readers present inside. So if read count is equal to 0, now this statement will be executed. What is this statement? The first RW mutex, which is used by the first reader's process which entered into the critical section, is now incremented. అంటే ఫస్ట్ వచ్చిన రీడర్ ఎవడైతే RW మ్యూటెక్స్ ని 0 అంటే తాళం వేసి లోపలికి వచ్చాడో, దట్ లాక్ విల్ బి రిలీజ్డ్ బై ద లాస్ట్ రీడర్ విచ్ ఈస్ ఎగ్జిటింగ్ ద క్రిటికల్ సెక్షన్. ఎందుకంటే రీడర్స్ ఉన్నంత సేపు రైటర్ అనేవాడు లోపలికి రాకూడదు. సో ఫస్ట్ వచ్చే రీడర్ అనేవాడు RW మ్యూటెక్స్ ని లాక్ చేస్తాడు, లాస్ట్ వెళ్ళిపోయే రీడర్ అనేవాడు RW మ్యూటెక్స్ ని ఓపెన్ చేస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ డిక్రిమెంటింగ్ ద RW మ్యూటెక్స్ యూజింగ్ ద వెయిట్ ఆపరేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ రీడర్ రీడ్ కౌంట్ 1. తర్వాత బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎవడైతే ఉన్నాడో నాకు వాడు మాత్రమే, లాస్ట్ పర్సన్ మాత్రమే సిగ్నల్ RW మ్యూటెక్స్ విచ్ విల్ మేక్ ఇట్ టు 1 అగైన్. ఇప్పుడు సిగ్నల్ RW మ్యూటెక్స్ చేస్తే ఏం జరుగుతుంది సార్? వెన్ యూ పెర్ఫార్మ్ ద సిగ్నల్ RW మ్యూటెక్స్ విచ్ విల్ ఆటోమేటికలీ రిలీజ్ ఎనీ వెయిటింగ్ రైటింగ్ ప్రాసెస్. ఏ రైటర్ ప్రాసెస్ అన్నా సరే వెయిటింగ్ చేస్తున్నాయి అనుకోండి, ఇక్కడ RW మ్యూటెక్స్ దగ్గర బ్లాక్ అయిపోయి ఉన్నాయి అనుకోండి, లాస్ట్ రీడర్ ఎవడైతే బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ RW మ్యూటెక్స్ ని 1 చేస్తాడో, now because there are no more readers present inside, ముగ్గురు వెళ్ళిపోయారు, then the writer's process now can enter into the critical section, perform writing. సార్ రైటర్ లోపల ఉన్నప్పుడు రీడర్ లోపలికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎందుకు? now if there is a writer inside, the RW mutex value will become 0. సో ఎప్పుడైతే 0 ఉందో, you can see that unless until there is a wait RW mutex is there here, you cannot proceed further. So all the first reader who comes in will be blocked here. The first reader will be blocked here when there is a writer inside, and all the remaining readers will be blocked here. మిగతా వాళ్ళందరూ ఇక్కడ అయిపోతారు. ఎందుకంటే వీడు ఫస్ట్ మ్యూటెక్స్ 0 చేసి లోపలికి వెళ్ళాడు. వీడు RW మ్యూటెక్స్ 0 చేస్తే తప్ప సిగ్నల్ మ్యూటెక్స్ ఇవ్వడానికి లేదు. సో ద ఫస్ట్ రీడర్ విల్ బి బ్లాక్డ్ ఆన్ RW మ్యూటెక్స్, and all the remaining readers who come after the first reader will be blocked on this mutex. It's a very simple algorithm, but a very good algorithm. So read count is used by the reader process to count the number of readers currently accessing the data. Mutex is a semaphore used only by the readers for controlled access to the read count. Read count అనే వేరియబుల్ ని మనం ఇంక్రిమెంట్ చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. లోపలికి వచ్చే రీడర్ అనేవాడు రీడ్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తాడు, బయటికి వెళ్ళిపోయే రీడర్ అనేవాడు రీడ్ కౌంట్ ని డిక్రిమెంట్ చేయాలి. సో దీనికి కూడా ఎక్స్క్లూజన్, మ్యూచువల్ ఎక్స్క్లూజనరీ యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి నేను మ్యూటెక్స్ అనే సెమాఫోర్ ని ఇంప్లిమెంట్ చేశాను. సో RW mutex is a semaphore used to block and release the writers. So the first reader to access the data will set this lock. ఇంతకు అదే చూసాం, R0 అనేవాడు ఫస్ట్ వచ్చాడు. సో వాడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేశాడు? ఈ వెయిట్ RW mutex అనేది ఇంప్లిమెంట్ చేసాం మనం.
change the color. సో ఈ RW మ్యూటెక్స్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. సో ద ఫస్ట్ రీడర్ ఎవడు మనకి ఇక్కడ నా దాంట్లో R0. సో R0 అనేవాడు ఇది ఇంప్లిమెంట్ చేశాడు. యూ కెన్ సీ దట్ ద ఫస్ట్ రీడర్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ R0 టు యాక్సెస్ ద డేటా విల్ సెట్ దిస్ లాక్ అండ్ ద లాస్ట్ రీడర్ నా దాంట్లో లాస్ట్ రీడర్ ఎవరు R2 టు ఎగ్జిట్ విల్ రిలీజ్ ఇట్. సో ఈ సిగ్నల్ ఆపరేషన్ ఎవరు చేశారు? R2 మాత్రమే చేశాడు. ఎందుకు? వాడు లాస్ట్ రీడర్ కాబట్టి రీడ్ కౌంట్ 0 అయిపోయింది కాబట్టి. ఒకవేళ వీళ్ళు లోపల నుంచి బయటకు వచ్చేసినప్పుడు R3 వచ్చింది అనుకోండి, R3 will become the last reader. And as long as there are readers processes inside the critical section, no writer is allowed to enter. Understand? And if there is a writer process inside the critical section, you are not supposed to allow any readers. Multiple writers unte undachuga. If there are multiple writers that wish to enter into the critical section, what can we do? Here you provide mutual exclusion even between యువర్ రైటర్ ప్రాసెస్ ఆల్సో. ఎందుకంటే ఒక RW మ్యూటెక్సే ఉంది. ఎప్పుడైతే ఒక రైటర్ లెట్ us assume that W0 అనే ఫస్ట్ రైటర్ అనుకున్నాం, వీడు ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? వెయిట్ ఆపరేషన్ చేస్తాడు కాబట్టి 0 అయిపోతుంది. అండ్ ఇఫ్ W1 కమ్స్ అలాంగ్ అండ్ వాంట్స్ టు ఎంటర్ ఇంటు ద క్రిటికల్ సెక్షన్, ఇట్ కెనాట్, బికాస్ we have to ensure that mutual exclusion is maintained between writers process also. Simultaneous గా ఇద్దరు రీడర్స్ చదవచ్చు కానీ ఇద్దరు రైటర్స్ రాయకూడదు. ఓకే, సో ఒక రైటర్ బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రైటర్ లోపలికి వెళ్ళొచ్చు. సార్ పక్కాగా నెక్స్ట్ రైటర్ లోపలికి వెళ్తాడా? మనం చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ అప్ టు ద షెడ్యూలింగ్ అల్గోరిథం. ఇట్ కెన్ either give permit a writer's process or even other readers processes. So okay, so the first reader to come along will block on RW mutex if there is currently a writer. రైటర్ లోపల ఉన్నంటే గనక రీడర్ కనుక వస్తే వాడు ఈ RW mutex దగ్గర ఆగిపోతాడు. అండ్ the following readers మిగతా వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ బ్లాక్ అయిపోతారు? ఈ మ్యూటెక్స్ దగ్గర బ్లాక్ అయిపోతారు. ఎందుకు? వీడు ఇది మ్యూటెక్స్, ఈ వెయిట్ RW మ్యూటెక్స్ దాటి బయటకు వస్తేనే సిగ్నల్ మ్యూటెక్స్ చేస్తాడు. సిగ్నల్ మ్యూటెక్స్ చేస్తే తప్ప ఇది ఇంక్రిమెంట్ చేయడానికి ఉండదు. సో ఆల్ ద రిమైనింగ్ ప్రాసెస్ దట్ ఫాలో ద ఫస్ట్ రీడర్ విల్ బి బ్లాక్డ్ ఎట్ దిస్ పర్టికులర్ మ్యూటెక్స్ వాల్యూ. ఓకే, సో ఒకటి తర్వాత ఒకరు మాత్రమే రీడ్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయగలుగుతారు. there are some hardware implementations which provide specific reader writer locks which are accessed using an argument specifying whether access is requested for reading or writing. అంటే వచ్చే ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చెప్పిన అల్గోరిథం నుంచి హార్డ్వేర్ లాక్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ బట్ వీ హ్యావ్ టు మెన్షన్ యాక్సెస్ అనేది ఏంటి, రీడింగ్ అడుగుతున్నామా రైటింగ్ అడుగుతున్నామా అనేది స్పెసిఫై చేస్తే దాన్ని బట్టి వీ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్ ఎ లాక్. Acquiring a reader writer lock requires specifying the mode of the lock, either read or write access. సో ఇది లాక్ ఎక్వైర్ చేయాలి అంటే నువ్వు రీడ్ యాక్సెస్ కోసం అడుగుతున్నావా రైట్ యాక్సెస్ కోసం అడుగుతున్నావా మెన్షన్ చేయాలి. వెన్ ఎ ప్రాసెస్ విషెస్ ఓన్లీ టు రీడ్ ద షేర్ డేటా అంటే ఏంటి, దీస్ ఆర్ రీడర్స్ షేర్ డేటా, ఇట్ రిక్వెస్ట్ ద రీడర్ రైటర్ లాక్ ఇన్ రీడ్ మోడ్ లోనే చేస్తుంది. ఏ ప్రాసెస్ విషింగ్ టు మాడిఫై ద షేర్ డేటా, మాడిఫై చేయటువంటి ఏంటి రైటర్స్. సో ఈ ప్రాసెస్ వస్తే దే హ్యావ్ టు రిక్వెస్ట్ ది లాక్ ఇన్ ది రైట్ మోడ్ లో అడగాలి. దట్ మీన్స్ now the operating system knows that this particular process is going to change your data. Okay, so multiple processes are permitted to concurrently acquire a reader writer lock in read mode. మనం అదేగా చదువుకుంది, మనకి సైమల్టేనియస్ గా రీడ్ ప్రాసెస్ ఎన్ని ఉన్నా సరే we can permit, but only one process may acquire the lock for writing as exclusive access is required for writers. So writers అనేవాడు ఎప్పుడైనా సరే at any given point of time only he should be active, and at the same time if there are multiple readers they can be active at the same time also. Okay, so the use of reader writer locks is beneficial for situations in which you can see that the process can be easily identified. అంటే ప్రాసెస్ అనేవి రీడర్ కేటగిరీనా రైటర్ కేటగిరీనా మనకు ముందే తెలిస్తే ఈ పర్టికులర్ రీడర్ రైటర్ లాక్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలానే రెండోది, ఇఫ్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ రీడర్స్ దాన్ రైటర్స్, then once again we can say that this particular algorithm which you just mentioned is going to give you a good benefit, simply because all the overhead we just written down or we incurred for the readers process is good when you have more number of readers when you compare with that of writers. So other రాసాను చూడండి, there are significantly more readers than writers, making the additional overhead of the reader writer lock pay off in terms of increased concurrency of the readers. రీడర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనం రాసిన ఇప్పుడు ఈ లాక్ కి ఆ ఓవర్ హెడ్ పెరిగినా ఇట్ ఈస్ జస్టిఫైయబుల్ సింప్లీ బికాస్ ఐ కెన్ ప్రొవైడ్ simultaneous access to
the large number of readers. So this is regarding your readers writers problem. Now let's move on to the next and the last classic problem of synchronization, which we call it as a dining philosopher's problem. Perlo dining undi ente anukovaddandi. So this is a kind of problem which actually symbolizes when the operating system has a limited set of resources, how do you allocate these resources to the process, to a group of process, such that it doesn't lead to a deadlock or a starvation. అంటే మన దగ్గర కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఈ రిసోర్సెస్ ని గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఎలా అలొకేట్ చేస్తాము అని సింబలైజ్ చేయడానికి ఈ ప్రాబ్లం ని మనం డెసిగ్నేట్ చేయొచ్చు, ఆర్ వీ కెన్ ఇల్లస్ట్రేట్ దిస్ ప్రాబ్లం. సో యూ కెన్ సీ దట్ the dining philosopher's problem is a classic synchronization problem involving the allocation of limited resources. మనకు OS కి ఉన్న ఇంకో పేరే resource allocation, resource allocator or resource manager. So how does it do when it has only a limited number of resources and these resources should be allocated to the process so that the process do not enter into a deadlock or even starve. So అది ఎలా చేస్తారు దానికి చూపించడానికి ఇది ఒక ప్రాబ్లం మనం డిఫైన్ చేసుకుందాం. ఇందులో we the philosophers share a circular table. బొమ్మ చూపిస్తాను. టేబుల్ అనుకోండి, సేమ్ మన ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్ లానే. సో దేర్ ఆర్ 5 చైర్స్. సో ఫిలాసఫర్ 0 ఇక్కడ రాస్తాను, ఇంకా ఈజీగా ఉంటుంది. సో లెట్ us assume that P0, P1, P2, P3 and P4 వీళ్ళు ఫిలాసఫర్స్ అనుకుందాం. సో సరౌండెడ్ బై 5 చైర్స్. ఒక్కొక్క చైర్ లో ఒక్కొక్క ఫిలాసఫర్ కూర్చుని ఉంటాడు. In the center of the table is a bowl of rice or noodles or pasta, whichever you like. And there are exactly 5 single chopsticks. Chopsticks ante forks anukunnam teeskuni tindaniki. And వీటికి కూడా నెంబరింగ్ ఇద్దాము. సో చాప్స్టిక్ C0, చాప్స్టిక్ C1, చాప్స్టిక్ C2, చాప్స్టిక్ C3, చాప్స్టిక్ C4 ఇలా ఇద్దాం. ఓకే, నౌ సార్ చూడటానికి బాగానే ఉంది, కూర్చున్నారు, చక్కగా టేబుల్ వేసారు, హ్యాపీగా తినొచ్చు కదా. ద ప్రాబ్లమ్ ఈస్ ఈచ్ ఆఫ్ దీస్ ఫిలాసఫర్స్ హ్యావ్ గాట్ 2 స్టేట్స్. అంటే వాళ్ళు 2 స్టేట్స్ మధ్యలో అటు ఇటుగా ఉంటారు. ఒకటి, దే ఇదర్ థింక్ ఆర్ దే ఈట్. థింక్ చేసేప్పుడు ఏం లేదు, చక్కగా కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. తినేటప్పుడు మాత్రం దే నీడ్ బోత్ దేర్ చాప్స్టిక్స్. 2 చేతులతో 2 ఫోర్కులు తీసుకుని తినాలి వాళ్ళు. సో దీస్ ఫిలాసఫర్స్ స్పెండ్ దేర్ లైవ్స్ ఆల్టర్నేటింగ్ బిట్వీన్ 2 యాక్టివిటీస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్ ఈస్ ఎయిదర్ ఈటింగ్ ఆర్ థింకింగ్. When it is time for a philosopher to eat, he must first acquire both the chopsticks. అంటే వాడు 2 చేతులతో 2, ఇప్పుడు P0 ప్లేస్ మీరు కూర్చున్నారు అనుకోండి, P0 ప్లేస్ లో ఊహించుకోండి. సో P0 ప్లేస్ మీరు కూర్చుని తినాలి అంటే ఒక చేతితో తింటానంటే కుదరదు. యూ హ్యావ్ టు పికప్ బోత్ యువర్ చాప్స్టిక్స్. సో C0 తీసుకోవాలి, C1 ని అక్వైర్ చేయాలి. ఈ 2 చాప్స్టిక్స్ ని తీసుకుని మాత్రమే తినగలడు. అన్లెస్ అంటిల్ ద ఫిలాసఫర్ హ్యాస్ గాట్ బోత్ ద చాప్స్టిక్స్, ఓన్లీ దెన్ హీ ఈస్ పర్మిటెడ్ టు ఈట్. లేకపోతే తినడానికి కుదరదు. నౌ ఆబ్వియస్లీ సో పక్కన P4 తింటున్నాడు అనుకోండి, వాడి చేతిలోంచి లాక్కోలేము. కామన్ సెన్స్. షీ కెనాట్ పికప్ ఎ చాప్స్టిక్ దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ నైబర్. నౌ when a hungry philosopher has both her chopsticks at the same time, she eats without releasing the chopsticks. అంటే ఇప్పుడు P0 అనేవాడికి ఆకలేసింది. సో వాడు ఇప్పుడు C0 అండ్ C1 రెండింటిని అక్వైర్ చేసుకున్నాడు. అంటే 2 చేతులతోనూ 2 చాప్స్టిక్స్ తీసుకున్నాడు. హీ కెన్ స్టార్ట్ ఈటింగ్. తినేసిన తర్వాత, అంటే మొత్తం వాడిది అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ఈటింగ్, now we will put both the chopsticks down, C0 and C1. So C0 and C1 అనేది 2 ప్లేస్ చేసిన తర్వాత then he goes back into the thinking state. సో అక్కడ పెట్టేసి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడతాడు. సో this is the problem. Now we have to ensure that how you assign the particular these chopsticks to these philosophers such that all of them are satisfied. దానికి ఏ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేస్తాం అనేది చూడాలి. What we discussed about the dining philosopher's problem and what are the different ways through which we can provide a solution for this. The first solution can be given through semaphores. So ఏంటంటే సింపుల్ సొల్యూషన్, ప్రతి చాప్స్టిక్ ని ఒక సెమాఫోర్ అనుకుందాం. సో we represent each of the chopsticks using a semaphore, and a philosopher tries to grab a chopstick by executing a weight operation on that semaphore. So a weight operation అంటే ఏంటి, ఆ సెమాఫోర్ ని అక్వైర్ చేయటం. So she releases the chopsticks by executing the signal operation on the appropriate semaphores. Now ఎలా వర్క్ అవుతుంది, the shared data. సో దీనికి షేర్ డేటా ఏంటి, సెమాఫోర్ చాప్స్టిక్ ఆఫ్ 5 మనం అనుకున్నాంగా, C0 to C1, C2, C3, C4 అనుకుందాం.
వేర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద చాప్స్టిక్ ఆర్ ఇనిషియలైజ్ టు 1. అంటే ఇనిషియల్ గా అన్ని అవైలబుల్ లో ఉన్నాయి, అన్ని చాప్స్టిక్స్ అక్కడే పెట్టున్నాయి. ఈచ్ హంగ్రీ ఫిలాసఫర్ ఫస్ట్ వెయిట్ ఆన్ దర్ లెఫ్ట్ చాప్స్టిక్. మనకు గుర్తుందా, లెట్ us assume దట్ పీనోట్ అనేవాడు ఫస్ట్ తిందాం అనుకున్నాడు. సో పీనోట్ అనేవాడికి ఫస్ట్ మనకి ఇక్కడ రైట్ చాప్స్టిక్ ఉంటుంది, లెఫ్ట్ చాప్స్టిక్ ఉంటుంది. సో వీడికి రైట్ చాప్స్టిక్ ఏంటి, C0, లెఫ్ట్ చాప్స్టిక్ ఏంటి, C1. అవునా? నౌ ఈచ్ హంగ్రీ ఫిలాసఫర్ ఫస్ట్ వెయిట్ ఆన్ దేర్ లెఫ్ట్ చాప్స్టిక్, చాప్స్టిక్ I, అండ్ వెయిట్ ఆన్ దేర్ రైట్ చాప్స్టిక్, చాప్స్టిక్ ఆఫ్ 1. అంటే ఫస్ట్ C0 తీసుకుంటాడు, తర్వాత C1 తీసుకుంటాడు. అలా ఫస్ట్ 1 by 1 ఎక్వైర్ చేయాలి వాడు. ఫస్ట్ ఒక చాప్స్టిక్ తీసుకున్న తర్వాత ఇంకో చాప్స్టిక్ తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే యూ కెన్ సీ దట్ హియర్ ఫస్ట్ వైల్ ఆఫ్ ట్రూ ఫస్ట్ ఏం చేస్తున్నాడు, P0 అనేది తీసుకుందాం మన ఎగ్జాంపుల్ లో. సో P0 లో ఫస్ట్ హీ ట్రైస్ టు ఎక్వైర్ హిస్ చాప్స్టిక్ ఆఫ్ C0, అండ్ దెన్ 0 + 1 అంటే ఎంత, 1. 1 mod లో 5 అంటే ఎంత, 1 కాబట్టి సో నెక్స్ట్ C1 తీసుకుంటాడు. ఒకవేళ వీడు గనక ఈ C0 అండ్ C1 అంటే ఫస్ట్ ఫిలాసఫర్ P0 అనేవాడు గనక ఇఫ్ హీఈస్ సక్సెస్ఫుల్ ఇన్ ఎక్వైరింగ్ బోత్ దీస్ చాప్స్టిక్స్, దెన్ హీ విల్ గో ఇన్ టు ది ఈటింగ్ స్టేట్. సో తింటాడు. సో తినేసిన తర్వాత ఏం చేస్తాడు, సిగ్నల్ చాప్స్టిక్. సో సిగ్నల్ చాప్స్టిక్ అంటే ఏంటి, ఫస్ట్ C0 ని కింద పెట్టేస్తున్నాడు, తర్వాత C1 ని కింద పెట్టేస్తున్నాడు. సిమిలర్లీ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఫర్ P2, P1 కాదు, P2 కూడా తినాలనుకున్నాడు. సో P2 తినాలనుకుంటే ఏం చేస్తాడు, ఫస్ట్ వాడికి C2 చాప్స్టిక్ ని తీసుకుంటాడు. సో 2 + 1 3, 3 modulo 5 అంటే 3. సో నెక్స్ట్ C3 ని తీసుకుంటాడు. సిమిలర్లీ ఆఫ్టర్ ఈటింగ్ హీ విల్ పుట్ డౌన్ ది C2 అండ్ C3 బ్యాక్. అలా ఏ ఫిలాసఫర్ అన్నా సరే తినాలి అంటే ఫస్ట్ మనం చాప్స్టిక్స్ 5 చాప్స్టిక్స్ ని 5 semaphores తో రిప్రజెంట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలాసఫర్ ఇఫ్ హీ విషెస్ టు ఈట్, అంటే వాడు తినాలి అనుకుంటే హీ హ్యాస్ టు పికప్ హిస్ ఫస్ట్ చాప్స్టిక్ అండ్ దెన్ పికప్ ద నెక్స్ట్ చాప్స్టిక్. సో నైబరింగ్ ఉన్న 2 చాప్స్టిక్స్ ని 1 by 1 ఆఫ్టర్ ద అనదర్ పికప్ చేయాలి. పికప్ చేసి ఎక్వైర్ చేస్తేనే వాడి క్రిటికల్ సెక్షన్ అంటే తింటాం. సో లోపలికి వెళ్ళి హీ కెన్ ఈట్, అండ్ ఆఫ్టర్ హీఈస్ డన్ ఈటింగ్ హీ హ్యాస్ టు ప్లేస్ బోత్ ఆఫ్ దెమ్ డౌన్. కానీ దిస్ గ్యారంటీస్ దట్ దేర్ ఆర్ నో 2 neighbors ఆర్ ఈటింగ్ సైమల్టేనియస్లీ. ఇప్పుడు P0 అనేవాడు కనుక 2 చాప్స్టిక్స్ తీసుకుని తింటే P0 పక్కన కూర్చునే P1 అనేవాడు తినగలడా? ఇమాజిన్ దట్ దిస్ ఈస్ యువర్ టేబుల్, I have P0 here, I have P1 here. సో ఇక్కడో చాప్స్టిక్ ఉంది, ఇక్కడో చాప్స్టిక్ ఉంది, ఇక్కడో చాప్స్టిక్ ఉంది, ఇక్కడ P2 ఉంది. సో ఇప్పుడు P0 అనేవాడు తింటే P1 కానీ P4 కానీ తినగలరా? టెల్ మీ. తినలేరు. ఇక్కడ P3 ఉంది. సో P0 అనేవాడు కనుక తింటుంటే దేర్ ఆర్ నో 2 neighbors ఆర్ నో 2 adjacent neighbors కెన్ ఈట్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి ఇద్దరు తినలేరు. ఎందుకు, P0 తింటే ఈ 2 చాప్స్టిక్స్ ఉండవు. సో ఈ 2 చాప్స్టిక్స్ ఉన్నప్పుడు P4 తినలేడు, అలానే P1 కూడా తినలేడు. బట్ యూ కెనాట్ యాక్సెప్ట్ దిస్ యాజ్ అ సొల్యూషన్ బికాస్ దిస్ విల్ లీడ్ టు ఎ డెడ్లాక్. ఎలా వస్తుంది సార్, బికాస్ సో ఫార్ వాట్ యూ కెన్ సీ ఈజ్ హ్యాపీ కదా. ఇద్దరు 2 తీసుకుంటున్నాడు, 2 తీసుకుంటున్నప్పుడు వాడు చక్కగా దొరికితే తినేస్తున్నాడు, తినేసిన తర్వాత కింద పెట్టేస్తున్నాడు కదా. హీఈస్ రిలీజింగ్ దోస్ 2 చాప్స్టిక్స్. కాబట్టి నెక్స్ట్ ఫిలాసఫర్ హూ గెట్స్ హంగ్రీ కెన్ ఈట్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వాట్ ఇఫ్ ఆల్ ఆఫ్ ద 5 philosophers get hungry at the same time? సో P0, P1, P2, P3, P4 అందరికి ఒకేసారి ఆకలేసింది. అందరూ ఏం చేశారు, ఆల్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ దేర్ రైట్ చాప్స్టిక్ ఫస్ట్. తీసుకున్నారు అనుకోండి, అంటే C0, C1, C2, C3, C4 ప్రతి ఒక్కడు వాడి కుడి చేతి వైపు తీసుకుంటే ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇస్, ఆర్ లెట్ దెమ్ టేక్ దేర్ లెఫ్ట్ చాప్స్టిక్. తీసుకుంటే ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలాసఫర్ విల్ బి having only one chopstick in their hand. By suppose that all 5 philosophers get hungry at the same time and each starts by picking up their left chopstick. అంటే ఫస్ట్ తీసుకున్నారు. సో P0 అనేవాడు ఏం చేస్తాడు, లెఫ్ట్ C0 తీసుకున్నాడు, తర్వాత P1 C1 తీసుకున్నాడు, వీడు C2 తీసుకున్నాడు, వీడు C3 తీసుకున్నాడు, వీడు C4 ని తీసుకున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్? ఓకే, సో P0 C0 తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలాసఫర్ విల్ బి లెఫ్ట్ విత్ ఓన్లీ 1 చాప్స్టిక్ ఇన్ దేర్ హ్యాండ్. వాడు తినాలి అంటే ద కండిషన్ ఈస్ హీ నీడ్స్ టు హ్యావ్ బోత్ ద చాప్స్టిక్స్. బట్ will the other person release the chopstick? No, he will be waiting for the chopstick. So then they look for their right chopstick, but because this is unavailable now, endukante pakkana fork nu pakkana teesestunadu kabatti they all the 5 will keep waiting for their other chopsticks. సో P0 దగ్గర నుంచి P4 వరకు అందరూ ఏం చేస్తారంటే ఒక చాప్స్టిక్, లెఫ్ట్ చాప్స్టిక్ ని చేతిలో పట్టుకుని రైట్ చాప్స్టిక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రైట్ చాప్స్టిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకు రిలీజ్ అవ్వదు, ఎందుకంటే పక్కనోడు కూడా ఆ ఒక చాప్స్టిక్ ని పట్టుకుని వేరే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దిస్ పర్టికులర్ కండిషన్ none of the philosophers can start eating, will never go into a eating state, because for
going into the eating state, they require both their chopsticks, but unfortunately those chopsticks are currently held by the other philosophers. This state will result in a deadlock. అందుకనే semaphore solution ని మనం the dining philosophers కి problem కి solution గా accept చెయ్యము, because all the philosophers now will starve and the current resulting state will become a deadlocked state. So మరి ఇంకా దీనికి కొన్ని solutions ఉన్నాయా అంటే ఉన్నాయి. There are some solutions which you can say that might work, but these are not all feasible solutions. You can say that sir ఐదుగురు వద్దు నలుగురిని తినమన్నాం, ఓన్లీ allow 4 philosophers to dine at the same time అంటే ఒకటి తినేవద్దు, దానివల్ల కూడా మనం ఛాన్స్ ఉంటుంది. బట్ హౌ కెన్ యూ గ్యారంటీ దట్ దెర్ ఆర్ ఓన్లీ 4 ప్రాసెస్ విచ్ విష్ టు ఈట్? అంటే ఐదో వాడిని తినద్దని చెప్తున్నారా? వాడికి ఆకలేసిన తిండా? దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. రెండోది, allow philosophers to pick up chopsticks only when both are available. అంటే ఏంటంటే ఒక్కొక్కటి తీసుకోవడం కాదు, ముందు రెండు ఉన్నాయో లేదో చూసి రెండు ఉంటే ఒకేసారి తీసుకుంటాం, అంటే ఆల్ ఆర్ నథింగ్. తీసుకుంటే రెండు తీసుకుంటాడు, లేకపోతే అసలు ఏది తీసుకోడు. అండ్ ఇది ఎక్కడ జరగాలి? ఓన్లీ యూ కెన్ డూ దిస్, యూ కెన్ ఇంప్లిమెంట్ సచ్ ఎ కోడ్ when they enter into the critical section, and critical section లో వెరిఫై చేసుకుని చాప్స్టిక్స్ తీసుకోవాలి. బట్ వన్స్ అగైన్ దిస్ మైట్ లీడ్ టు ఎ ప్రాబ్లం. ఇంకో సొల్యూషన్ ఉంది, ఏంట్రా అంటే ఆడ్ ఫిలాసఫర్స్ అందరినీ లెఫ్ట్ చాప్స్టిక్ తీసుకోమంటాం, ఈవెన్ ఫిలాసఫర్స్ అందరినీ రైట్ చాప్స్టిక్ తీసుకోమంటాం. కానీ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫిలాసఫర్స్ ఉన్నారనుకోండి, ఈ సొల్యూషన్ పనిచేయదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎనీ సొల్యూషన్ దట్ యు ప్రపోజ్ యూజింగ్ semaphores for deadlocks might lead to, for the dining philosophers problem can lead to deadlocks. Starvation free మనం ట్రై చేసినా మనకి గ్యారంటీ ఇవ్వలేకపోయినా డెడ్లాక్ ఫ్రీగా వస్తుంది, డెడ్లాక్ ఫ్రీ వస్తుందో రాదో చెప్పలేము. లేదు సార్ డెడ్లాక్స్ రాదు అని కనుక మీరు చెప్తే, you cannot guarantee that one of the process or one of the philosophers might starve to death. You can see that while some or even most of the philosophers may be able to get on with their normal lives of eating and thinking, అంటే either తింటా ఉంటారు లేకపోతే థింక్ చేస్తుంటారు, there may be one unlucky soul who never seems to able to get both chopsticks at the same time. సో మనకున్న ఐదుగురులో ఎవడో ఒక్కడికి 5 చాప్స్టిక్స్ ఎప్పటికీ రావు, అంటే వాడికి తినడానికి 2 చాప్స్టిక్స్ ఎప్పుడూ ఉండవు. సో ఈ కండిషన్ స్టార్వేషన్ అంటాం. నౌ లెట్ us see how you can provide a solution to this particular problem by using monitors. సో మనకు మానిటర్స్ గుర్తున్నాయిగా. సో మానిటర్స్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. దీంట్లో ఏముంటాయి? ఫస్ట్ షేర్డ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాము, షేర్డ్ వేరియబుల్స్ తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తాము, అండ్ ఫైనల్లీ ఇనిషియలైజేషన్ కోడ్ ఉంటుంది. గుర్తుంది కదా. నౌ లెట్ us propose a solution to this dining philosophers problem using monitors. So implementing monitors, now we can present a deadlock free solution. So this solution ఏ restriction impose చేస్తుందంటే, that a philosopher may pick up her chopsticks only if both of them are available. అంటే ఫస్ట్ ఫిలాసఫర్ అనేవాడు చాప్స్టిక్ తీసుకోవాలి అంటే ముందు వెరిఫై చేసుకోవాలి. ఏం వెరిఫై చేసుకోవాలి? మనకు ఉన్న 2 చాప్స్టిక్స్, అంటే వాడికి 2 వైపులా ఉన్న 2 చాప్స్టిక్స్ లెఫ్ట్ అండ్ రైట్ 2 అవైలబుల్ గా ఉంటే మాత్రమే ఆ ఫిలాసఫర్ అనేవాడు చాప్స్టిక్స్ ని ఎక్వైర్ చేసుకోవాలి తప్ప మామూలుగా ఎక్వైర్ చేసుకోకూడదు. ది సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం there are 2 key data structures that we implement. The first data structure is called as an enum. ఇది ఫస్ట్ ది, this is the first one and this is the second one. సో enum, ఇందులో enum అంటే ఏంట్రా అంటే enumerated data type, and I am specifying there are 3 states now. అంటే ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం? థింకింగ్, హంగ్రీ అనుకున్నాం, అంటే థింకింగ్ ఆర్ ఈటింగ్ అనుకున్నాం. Now I added a third state called as hungry state. హంగ్రీ స్టేట్ అంటే ఏంటంటే ఫిలాసఫర్ తినాలి అనుకున్నాడు, సో తినాలి అనుకున్నప్పుడు వాడికి చాప్స్టిక్స్ లేవు, ఆ స్టేట్ ని హంగ్రీ స్టేట్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. సో థింకింగ్ మీకు తెలుసు, when the philosopher is not eating. Eating అంటే when he is eating. Hungry state is intermediate between these 2 states, that when a philosopher wishes to eat but currently he has got no resources, so he will be in a hungry state. And ఇంతకు మనం ఏమనుకున్నాం? రెస్ట్రిక్షన్. I am saying that a philosopher will be able to pick up both his chopsticks only if both of them are available. ఒకటి తర్వాత ఒకటి తీసుకోవడానికి కుదరదు. A philosopher may only set their state to eating. ఎప్పుడు ఎక్వైర్ చేస్తే ఈటింగ్ స్టేట్ లోకి తీసుకున్నట్టే. సో అందుకని ఏమంటున్నాం? ఏ ఫిలాసఫర్ మే ఓన్లీ సెట్ దేర్ స్టేట్ టు ఈటింగ్ వెన్ నెయిదర్ ఆఫ్ దేర్ అడ్జసెంట్ నైబర్స్ ఈజ్ ఈటింగ్. అంటే ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం P0 అనే అనుకుందాం. సో P0 అనేవాడు ఈటింగ్ స్టేట్ లోకి వెళ్ళాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఈ కండిషన్ ఏం చెప్తుంది? స్టేట్ ఆఫ్ I+1. I అంటే ఎంత? ఇట్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ ఫిలాసఫర్, 0 అనుకుందాం. సో స్టేట్ ఆఫ్ 1 అంటే ఇది 1 మాడ్యులో 5 అంటే 1 వస్తుంది ఇక్కడ. తర్వాత అండ్ స్టేట్ ఆఫ్ 0+4 అంటే 4. P0 కి నైబర్స్ ఎవరు? P1. ఇటు సైడ్ P1 ఉంటాడు, అటు సైడ్ P4 ఉంటాడు. సో వాడు ఏమంటాడంటే P1 కానీ P4 కానీ ఇద్దరు తినకుండా ఉంటేనే వీడు ఈటింగ్ స్టేట్ లోకి వెళ్ళగలడు.
ఇద్దరిలో ఎవరు తింటున్నా వీడికి చాప్ స్టిక్స్ దొరకవు కాబట్టి P0 cannot enter into the eating state. వెరీ సింపుల్. సో P0 అనేవాడికి ఒకవైపు లెట్ us assume that P1 ఉన్నాడు, ఇంకోవైపు P4 ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు తింటున్నా సరే P0 కి చాప్ స్టిక్స్ దొరుకుతాయా? దొరకవు. సో P0 అనేవాడు తినాలి అంటే దట్ మీన్స్ if I want to change the state of P0 to eating, I have to ensure that P1 and P4 are not eating. వీళ్ళిద్దరూ తినకుండా ఉంటేనే వీడికి చాప్ స్టిక్స్ దొరుకుతాయి. అది ఇక్కడ సెట్ చేస్తున్నాను. అండ్ రెండో వేరియబుల్ ఇట్ ఈస్ ఎ కండిషన్ వేరియబుల్. గుర్తుందిగా, కండిషన్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద మానిటర్. సో కండిషన్ వేరియబుల్ కి రెండే లీగల్ ఆపరేషన్స్ పర్మిట్ అవుతాయి. సో ఇప్పుడు కండిషన్ వేరియబుల్ పేరు ఏం పెట్టుకున్నానంటే సెల్ఫ్. ఇది కూడా ఎర్రే. ఎందుకు ఇక్కడ 5 రాశాను అంటే ఐఎమ్ హ్యావింగ్ 5 ఫిలాసఫర్స్. సో ఈ స్టేట్ ఆఫ్ 5 అంటే ఏంటంటే ఒక్కొక్క ఫిలాసఫర్ కరెంట్లీ ఏ స్టేట్ లో ఉన్నాడు. P0 ఏ స్టేట్ లో ఉన్నాడు, P1 ఏ స్టేట్ లో ఉంది, P2, P3, P4. సిమిలర్లీ సెల్ఫ్ అనే కండిషన్ కూడా అంతే. సో సెల్ఫ్ అనే దీన్ని కూడా 5 తో రిప్రజెంట్ చేస్తున్నాను. When I am declaring self as a condition variable, I can only perform 2 operations on self. Self.wait, self.signal. If you want, please refer to the earlier video on monitors. So self.wait అనేది ఏం చేస్తుంది? It will block the current process. Self.signal ఏం చేస్తుంది? ఏ ప్రాసెస్ అయినా సరే ఈ కండిషన్ సెల్ఫ్ అనే దాని దగ్గర బ్లాక్ అయ్యి కనుక ఉంటే వాటిలోంచి ఒకదాన్ని రెజ్యూమ్ చేస్తుంది. దాన్ని self.signal అంటాం. We discussed extensively on these two things regarding when we studied the monitors concept. So this condition is used to delay a hungry philosopher who is unable to acquire the chopsticks. So philosopher నాడు ఫస్ట్ థింకింగ్ స్టేట్ లోంచి తిందాం అనుకున్నాడు, అంటే హంగ్రీ స్టేట్ లోకి వచ్చాడు, కానీ వాడి దగ్గర చాప్స్టిక్స్ లేవు. సో వాడిని ఆపాలి కదా, వాడిని బ్లాక్ చేయాలి నేను. ఆ బ్లాక్ చేయడానికి ఈ కండిషన్ సెల్ఫ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుంటాను. నౌ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద చాప్స్టిక్స్ ఇస్ కంట్రోల్డ్ బై ది మానిటర్ డైనింగ్ ఫిలాసఫర్స్. ఇది నా ఇష్టం, మీ నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ డిక్లేరింగ్ మానిటర్ విత్ ద నేమ్ డైనింగ్ ఫిలాసఫర్స్. సార్ నేను మొత్తం రాయలేను, డిపి అని పెట్టుకుంటాను. యూ కెన్, దిస్ ఈస్ అప్ టు యూ. సో ఈచ్ ఫిలాసఫర్ బిఫోర్ స్టార్టింగ్ టు ఈట్ మస్ట్ ఇన్వోక్ ది ఆపరేషన్ పికప్. సో ఎవడైనా సరే తినదలుచుకుంటే ఫస్ట్ పికప్ అనే ఆపరేషన్ చేయాలి. సో ఈ పికప్ అనే ఆపరేషన్ లో టెస్ట్ చేస్తాం మనం, ఏది పక్కన వాళ్ళు తింటున్నారా లేదా అని. ఒకవేళ పక్కన వాళ్ళు తింటున్నారు అనుకోండి, వీడు తినలేడు కదా, దెన్ ఆటోమేటిక్లీ ఐ విల్ బ్లాక్ దట్ ప్రాసెస్, అంటే సస్పెండ్ చేస్తాను. సో ఎనీ ఫిలాసఫర్ విచ్ విషెస్ టు ఈట్ మస్ట్ ఫస్ట్ ఇన్వోక్ ద ఆపరేషన్ పికప్, and during this pickup operation I will verify whether the chopsticks are available or not. If they are available, your philosopher can start eating. But if they are not available, then you must suspend that particular process. And after the completion of the operation, the philosopher may eat, and after eating he has to perform something called as a put down operation. So తినాలి అంటే పికప్ ఆపరేషన్ చేస్తాడు. పికప్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోతే తినేస్తాడు. తినేసిన తర్వాత put down operation. You can see here. So a philosopher I, once again I is nothing but the index of your philosopher. 0 na 1 na 2 a 3 a 4 a. మనకి ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి I have 0, 1, 2, 3, 4 I value. So each one of these represents the status of each one of the 5 philosophers. So the philosopher I must invoke the operations pick up and put down in this particular sequence. So dining philosophers dot pick up of I, and if this is successful, that particular philosopher now will go into the eating state. And after eating state, it will come out and then it will put down the chopsticks. Put down the chopsticks lo put down operation rastanu. Let me discuss about this particular things in detail. So this is the monitor. So these two are your shared variables. Mananta chadukunnam kada. These two are your shared variables where I am declaring. So enum, enumerated data type, thinking. You can actually have the state either only 3 options. Either thinking anna undali, leda hungry anna undali, leda eating state lo anna undali. The second variable that I am declaring is of condition data type, and I am also declaring it as self. Okay. Now, first let us assume that my example kosam P0. I told you that there are the processes are the philosophers are P0, P1, P2, P3, and P4. Let us assume that these are the 5 philosophers. So let me assume that first P0 wants to eat. So P0 currently thinking state lo unnadu. Ippudu ayiniki aakalesinda ayina tindam anukuntunnadu. He has to run this within the monitor. First, the sequence is he has to perform the pickup. So void pickup int of I. I అనేది ఏంటి ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ద ఫిలాసఫర్. ఇక్కడ ఇండెక్స్ ఎంత 0. సో 0 పాస్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, స్టేట్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు హంగ్రీ. సో P0 అనేవాడి స్టేట్ ని థింకింగ్ నుంచి మారుస్తున్నాను, హంగ్రీ స్టేట్ లోకి మార్చాను. మార్చి నెక్స్ట్ టైం ఫంక్షన్ కాల్ ఫర్ చేస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ టెస్ట్ ఆఫ్ I, అంటే టెస్ట్ ఆఫ్ 0 కి. సో దిస్ ఫంక్షన్ విల్ డైరెక్ట్లీ టేక్ మీ టు హియర్. ఇక్కడ టెస్ట్ చేయాలి.
సో ఏం టెస్ట్ చేస్తున్నాను, వాయిడ్ టెస్ట్ ఆఫ్ 0. ఇఫ్ స్టేట్ ఆఫ్ 0 + 4 అంటే ఎంత 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈటింగ్ అండ్ స్టేట్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు హంగ్రీ. అవునా కదా, ఆల్రెడీ హంగ్రీలో పెట్టాను నేను హంగ్రీ, ఇది కూడా ట్రూవే. సో లెట్ us assume that currently all of them are thinking only P0 is ready to eat. సో వీడు ఈటింగ్ చేయట్లేదు, ఎవరో P4 ఈటింగ్ చేయట్లేదు అండ్ P0 అనేవాడు హంగ్రీగా ఉన్నాడు అండ్ పక్కన ఇంకో నైబర్ ఎవరు P1, సో వీడు తింటలేదు. ఇఫ్ ఆల్ దీస్ కండిషన్స్ ఆర్ ట్రూ, ఈ 3 కండిషన్స్ చెక్ చేస్తున్నాను నేను. ఏమేంటి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐఎమ్ చెకింగ్ బోత్ మై రైట్ నైబర్ అండ్ లెఫ్ట్ నైబర్ ఆర్ నాట్ ఈటింగ్, వాళ్ళిద్దరూ తింటలేదని చూసుకున్న తర్వాత నేను హంగ్రీగా ఉన్నానో కూడా చెక్ చేసుకున్నాను. If these 3 conditions are okay, then I come to the state of, I'll change my state from hungry to eating. State of 0 is equal to eating. అంటే ఇప్పుడు కరెంట్లీ P0 అనేవాడు ఈటింగ్ స్టేట్ లోకి వచ్చాడు. ఈటింగ్ స్టేట్ లో కంటే ఏంటి, he has acquired both the chopsticks and he started eating. ఈటింగ్ అయిపోయిన తర్వాత now he is saying that సెల్ఫ్ ఆఫ్ I dot signal అన్నాడు. ఇక సెల్ఫ్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ఎ కండిషన్ వేరియబుల్. సో ఈ కండిషన్ వేరియబుల్ మీద మనం 2 ఆపరేషన్స్ చేయగలం. ఏది, సిగ్నల్ ఆపరేషన్ అన్నా చేయగలం, వెయిట్ ఆపరేషన్ అన్నా చేయగలం. సో సిగ్నల్ ఆపరేషన్ అనేది ఏం చెప్తుంది, ఎవరైనా సరే ఈ సెల్ఫ్ అనే కండిషన్ దగ్గర బ్లాక్ అయి ఉంటే ఆ ప్రాసెస్ ని మనం రెజ్యూమ్ చేయాలి. కానీ ప్రస్తుతానికి P0 ఒక్కడే తింటున్నాడు కదా, దెర్ ఇస్ నో అదర్ ప్రాసెస్ దట్ విషెస్ టు ఈట్. సో నోబడీ ఈస్ బాదర్డ్ అండ్ నోబడీ ఈస్ వెయిటింగ్. సో దిస్ సిగ్నల్ ఆపరేషన్ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్. సో దెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద టెస్ట్. సో టెస్ట్ ఆప్షన్ ఏం చెప్పింది, ఇప్పుడు నా P0 అనేది ఈటింగ్ అయింది, యూ గో బ్యాక్. సో ఇఫ్ స్టేట్ ఆఫ్ I ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈటింగ్ అయితే, అంటే P0 అనేది ఈటింగ్ కాకపోతే P0 ని వెయిట్ చేపిస్తాను నేను. సెల్ఫ్ ఆఫ్ I డాట్ వెయిట్, నౌ P0 హ్యాస్ టు వెయిట్ ఫర్ ది సెల్ఫ్ కండిషన్. కానీ అలా కాదు కదా, మనకి ఇప్పుడు కరెంట్లీ P0 ఒక్కడే ఉన్నాడు కాబట్టి P0 అనేవాడు ఈటింగ్ స్టేట్ లోనే ఉన్నాడు. కమ్ డౌన్, ఈటింగ్ అయిపోయింది. నెక్స్ట్ హీ హ్యాస్ టు గో ఫర్ ది పుట్ డౌన్ ఆప్షన్, అంటే పుట్ డౌన్ ఫంక్షన్ రన్ చేయాలి. సో పుట్ డౌన్ కూడా 0. సో ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫస్ట్ కరెంట్లీ స్టేట్ ని థింకింగ్ స్టేట్ లోకి మారుస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, whenever a philosopher wishes to eat, ఫస్ట్ వాడి స్టేట్ ని హంగ్రీ చేస్తాం. ఈ హంగ్రీ స్టేట్ ని ఈటింగ్ స్టేట్ లోకి మార్చాలంటే ఈ కండిషన్ చెక్ చేయాలి. ఈ కండిషన్ త్రూ అవ్వలేదు అనుకోండి, వాడు హంగ్రీ స్టేట్ లోనే ఉంటాడు. సో హంగ్రీ స్టేట్ లో ఉంటే ఈటింగ్ స్టేట్ లో లేనట్టే కదా. సో వెన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఈస్ కరెంట్లీ నాట్ ఈటింగ్ ఆఫ్ P0, వాడిని వెయిట్ చేపిస్తాం. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. సో లెట్ us ప్రొసీడ్ విత్ దిస్ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఫస్ట్. సో P0 అనేవాడు పుట్ డౌన్ ఆపరేషన్ చేశాడు. సో వాడి కరెంట్ స్టేట్ ని థింకింగ్ లోకి మార్చాను. నౌ ఐ ఆమ్ డూయింగ్ 2 టెస్ట్ ఆపరేషన్స్ హియర్. ఎందుకు చేస్తున్నారు సార్? సో ఇక్కడ P0 అనేవాడికి టెస్ట్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, ఫస్ట్ టెస్ట్ ఆఫ్ 4 జరుగుతుంది, అలానే నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ 1 జరుగుతుంది. ఈ 2 ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, వెన్ కమింగ్ అవుట్ ఆఫ్ ది మానిటర్ అండ్ పుటింగ్ డౌన్ ద చాప్స్టిక్స్, ఐఎమ్ ట్రైంగ్ టు సీ ఇఫ్ మై నైబర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దీస్ చాప్స్టిక్స్. నేను పుట్ అవుట్ చేసిన 2 చాప్స్టిక్స్ కోసం నా నైబర్స్ వెయిట్ చేస్తున్నారని చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు కరెంట్లీ ఎవరు వెయిట్ చేయట్లేదు కాబట్టి దీస్ 2 విల్ హ్యావ్ నో ఇంపాక్ట్ అండ్ ది సిగ్నల్, దిస్ పర్టికులర్ P0 విల్ ఆల్సో కమ్ అవుట్ ఆఫ్ ద మానిటర్. లెట్ us assume దట్ ఇప్పుడు P0 అనేవాడు లోపల ఉన్నప్పుడు, లేదా P0 బయటకు వచ్చేస్తుంది కదా, లెట్ us take P1. నౌ P1 నౌ వాంట్స్ టు ఈట్. సో సేమ్ థింగ్ విల్ గో ఆన్. సో ఫస్ట్ స్టేట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు హంగ్రీ అవుతుంది. టెస్ట్ ఆపరేషన్ చేస్తాము. టెస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు I వాల్యూ ఎంత 1 అయింది. సో 1 + 4 ఎంత 5. 5 అంటే ఏంటి, స్టేట్ ఆఫ్ 0, P0 అనేవాడు ఈటింగ్ తింటున్నాడా లేదా, తింటలేదు. అండ్ స్టేట్ ఆఫ్ 1 హంగ్రీ పెట్టుకున్నాం ఆల్రెడీ, ఇనిషియలైజ్ చేశాను హంగ్రీ. అండ్ స్టేట్ ఆఫ్ 1 + 1 అంటే ఎంత 2. 2 మోడ్యులో 5 అంటే 2. సో అంటే P1 అనేవాడు తినాలి అంటే వాట్ ఆర్ యూ చెకింగ్, యూ ఆర్ చెకింగ్ వెదర్ P0 ఈజ్ ఈటింగ్ అండ్ P2 ఈజ్ ఈటింగ్ అండ్ P1 ఈజ్ హంగ్రీ. ఈ 3 ఫంక్షన్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి, ఓకే అయినాయి అనుకోండి, దెన్ స్టేట్ ఆఫ్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు నౌ P1 is in the eating state. P1 is in the eating state and you do the signal operation. Now if you assume that while P1 is eating, P2 wants to enter. P2 కూడా ఆకలేసింది. సో P2 అనేది కూడా సేమ్ ఫంక్షన్ రన్ చేస్తాడు. సో రన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఫస్ట్ పికప్ ఆఫ్ 2, స్టేట్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు హంగ్రీ ప్లేస్ చేశాను. సో ఇక్కడ P2 ఈజ్ ఈక్వల్ టు హంగ్రీ అన్నాను స్టేట్. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ 2 పంపించాను. సో టెస్ట్ ఆఫ్ 2 పంపించినప్పుడు 2 + 4 ఏం జరుగుతుంది, ఇప్పుడు టెస్ట్ ఆఫ్ 2కి వెళ్ళినప్పుడు ఐఎమ్ రైటింగ్ ఇట్ డౌన్ హియర్ ఫర్ క్లారిటీ. సో టెస్ట్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆఫ్ ఫర్ 2 అంటే P2 కి ఐఎమ్ చెకింగ్ ఫస్ట్ స్టేట్ ఆఫ్ 2 + 4 అంటే 6 మోడ్యులో 5 అంటే 1. సో స్టేట్ ఆఫ్ 1 ఈజ్ నాట్ ఈటింగ్, ఇదే ఫాల్స్ కదా, ఎందుకంటే ఆల్రెడీ P1 తింటున్నాడు, P1 కరెంట్ స్టేట్ ఈటింగ్ లో ఉంది. సో ఇదే ఫాల్స్ అయిపోయింది. సో అండ్
State of y is equal to hungry. This is true avutundi. And state of 3 not eating. State of 3 is currently not eating kabatti, but 1 అనేవాడు తింటాడంటే వాడి పక్కన నైబర్ తింటున్నాడు. అంటే ఏంటి, P2 అనేవాడికి వాడికి చాప్ స్టిక్స్ రావు, వాడికి దొరకవు. సో వెంటనే ఏం చేశాను నేను, ఐ డోంట్ గో ఇన్ టు దిస్ పర్టికులర్ కోడ్, ఐ కమ్ బ్యాక్. సో కమ్ బ్యాక్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నాకు ఈటింగ్ స్టేట్ లోకి వెళ్ళాను నేను. P2 is not currently in the eating state. P2 is still in the hungry state. So if state of 2 is not equal to eating, I am making P2 wait. So self of 2 dot wait అంటే ఏమవుతుందంటే P2 is added to the list of the blocked process for this condition variable self. Now ఎప్పుడైతే ఇందాక మనం అనుకున్నట్టు P1 అనేవాడు తినేశాడో, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, సెల్ఫ్ ఆఫ్ I dot సిగ్నల్ ఆపరేషన్ చేస్తాడు. సో దట్ ఈస్ మీన్స్ ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ I came out of the eating state, now somebody else can go. సో ఇక్కడ I dot సిగ్నల్ ఇచ్చినప్పుడు you can see that if P2 is waiting, it means P2 can resume its operation. అండ్ ఇక్కడ బయటికి రాగానే ఏమవుతుంది, పుట్ డౌన్ ఆపరేషన్ లో స్టేట్ ఆఫ్ P1 is equal to thinking and it will now test. సో 1 కాబట్టి 1 + 4 5 అంటే ఏమవుతుంది, ఇప్పుడు టెస్ట్ ఆఫ్ 0 జరుగుతుంది, తర్వాత I ప్లేస్ లో 1 కాబట్టి టెస్ట్ ఆఫ్ 2 జరుగుతుంది. P అనేవాడు తినాలనుకోవట్లేదు కాబట్టి వీడు రన్ అవుట్. కానీ టెస్ట్ ఆఫ్ 2 జరిగినప్పుడు యూ కెన్ సీ దట్ దిస్ స్టేట్ ఈస్ హంగ్రీ అండ్ దిస్ ఈస్ నాట్ ఈటింగ్, దిస్ ఈస్ నాట్ ఈటింగ్. సో P2 will now go into the eating state. So P2 can acquire both the chopsticks and start eating. So this is how a monitor can be implemented to solve the dining philosopher's problem. The last initialization code me gurtunda, monitor lo we have 3 things. The first one is the shared variables. Shared variables we have in a monitor, which are these 2, enum and condition. The second one is operations or functions or procedures. Procedures raddamu. Procedures that we define. The procedures are your pickup operation, put down operation and test operation. And the third one is initialization code. So initialization code ante enti, I am saying that how many philosophers are there, 5 philosophers are there. So you can see for initialization code is for int I is equal to 0, I less than 5. So this will have all the I values as 0, 1, 2, 3, 4, 5. And for currently, initially all the state for these 5 philosophers are thinking ante currently ga evadu తినాలనుకోవట్లేదు, అందరూ thinking state లోనే ఉంటారు. It is easy to show that this solution ensures that no 2 neighbors are eating simultaneously and that no deadlocks will occur. అంటే ఈ మనకి 2 స్టేట్లు ఈ ఇక్కడ టెస్ట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడల్లా ఎవడన్నా సరే తినాలనుకుంటే నైబర్స్ కూడా వెరిఫై చేస్తున్నాం కాబట్టి ఈ చాప్ స్టిక్స్ పుట్ డౌన్ చేయగానే నైబర్స్ తీసుకుని తినచ్చు. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఏ ఫిలాసఫర్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఏ ఫిలాసఫర్ టు స్టార్ట్ విత్ దట్. ఎప్పుడు ఇద్దరిద్దరే రెడీ అవుతుంది అనుకోండి, ఒక నైబర్ రెడీగా తింటానికి ఉన్నాడు అనుకోండి, the other person sitting across the table might never get a chance to execute in the monitor. Deadlock free solution, yes. Starvation free solution, no. There is always a possibility that a starvation might occur where one philosopher might not get a chance to execute at all, because these philosophers who are continuously wanting to eat might occupy the monitor and they keep on going on, keeping that particular philosopher out. So this is regarding your dining philosopher's problem and the monitor solution for this dining philosopher's problem. It is not at all complex as most people think it to be. These are quite simple problems, and as I tell you, if you understand the semaphores and monitors concept well, you can actually write your own solutions also. There are many exercises on these process synchronization and solutions for these classic problems of synchronization. So thank you very much for watching, and do subscribe and share. Thank you very much. Take care. Good luck.